డాక్టర్ గారు, ఆడపిల్లకి ఏ కారణం వల్ల కానీ కన్నెపొర లేకుండా పోతే మొదటి రాత్రే వివాహ బంధం బ్రేక్ అయిపోయే ప్రమాదం ఉందా? ఆ ప్రమాదం రాకుండా జాగ్రత్త పడే మార్గం లేదా? కన్నెపొర గురించి అనేక అనుమానాలు, భయాలు, అపోహలు ఉన్నాయండి. అవేవి నిజాలు కాదు. కన్నెపొర ఉన్నట్లయితే మొదటి కలయిక చాలా ఇబ్బంది అవుతుంది అనేది భ్రమ మాత్రమే. ఒక అమ్మాయి నిజంగా 100 రూపాయల కన్యే, తనకి సెక్స్ కావాలి కావాలని తెగ తహతహ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మనసులో తహతహ ఉంటుందో యోని దగ్గర కండాలన్నీ వదిలేస్తాయి. యోని లోపల యోని మార్గంలో ఉన్న కండాలు కూడా వదిలిపోతాయి. అంతా విశాలమవుతాయి, సాగిపోతాయి. ఎప్పుడైతే సెక్స్ పరంగా మంచి డిజైర్ ఉన్నట్లయితే, కోరిక ఉన్నట్లయితే, తహతహ ఉన్నట్లయితే మొత్తం రిలాక్స్ అయిపోతుంది. ఆమెకి మగవాడు ఇలాంటి ఊరికే చాలా సునాయాసంగా అంగప్రవేశం జరిగిపోతుంది యోని మార్గంలోకి. మరి అమ్మాయికి ఏం తెలియదు, షీ నెవర్ గాట్ ఎనీ సెక్షువల్ కాంటాక్ట్. అదే ఒక అమ్మాయికి కొన్ని సంవత్సరాల పాటు బయట కాంటాక్ట్స్ ఉన్నాయి, పెళ్ళయింది, కానీ ఆ అమ్మాయికి ఫస్ట్ నైట్ అసలు అంగప్రవేశం జరగదు. ఎందుకని? కారణం ఏంటంటే అమ్మాయికి నాకు ఇంత ఉంది కదా, వాడు తెలిసిపోతుందేమో అని ఒక యాంగ్జైటీ ఫీల్ అవుతుంది, ఒక భయం కలుగుతుంది, ఆందోళన ఉంటుంది, కంగారు ఉంటుంది. ఈ ఆందోళన, కంగారు ఉన్నాయి, వీటినే యాంగ్జైటీ అంటాం. ఈ యాంగ్జైటీ వల్ల యోని మార్గం ద్వారా కండాలు బీసిపోతాయి. దీన్ని వజనిస్మస్ అంటాం. చచ్చినప్పుడు తన్నుకున్నా సరే పురుషాంగం యోనిలోకి వెళ్ళదు. ఎందుకంటే మరి అమ్మాయి కన్య కాలేదా? ఎక్కడా? ఇదంతా మానసిక ప్రభావం. కన్నెపొర అనేది పల్సగా ఉంటుంది, పెద్ద చర్మం కాదండి, ఒక డోలు చర్మం లాగే ఉండదు. కనీసం మన చర్మం ఉంది, ఆ చర్మంత మందం కూడా ఉండదు. ఒక ఉల్లిపొరలాగా ఉంటుంది. పేరు ఉల్లిపొర. ఆ ఉల్లిపొర ఏంటంటే యోని రంధ్రానికి కొద్దిగా ఒక 1/4 సెంటీమీటర్ లోపల, 1/4 కంటే కొద్ది తక్కువ అనుకోండి, లోపల ఆ యోని పొర అది ఎప్పుడు మూసేస్తుంటే అర్థం కాదు. దిమేసి యోని పెదవులు ఇలా మూసి ఉంటే ప్రొటెక్ట్ చేస్తాయి, అంచేత చెరగదు. దురద పుట్టిపోతే ఇలాంటి ఇప్పుడు దురద పుట్టిలన్నా స్నానం చేసి శుభ్రం చేద్దాం అనుకుని ఇలా అనుకున్నా అది పుసుకుని తిరిగిపోయింది. ఎంత ఉల్లిపొరలాగా ఉంటుంది కదా, అసలు తెలియదు తీగిపోయినట్లు. ఏదో కన్నెపొర చిరిగితే ఎంత రక్తం కారుతుంది, ఇవన్నీ ఒట్టేటి మాటలు, సినిమాల్లో చూపిస్తారు ఒట్టేటి మాటలు. ఆ పక్కన ధోబి మన్నాడు వచ్చి, ఏంటి చీర రక్తం లేదు, లంగా రక్తం కాలేదు, అలాంటి ఇంకేంటి నాకేం పని లేకుండా పోయింది అని అంటుంది ఆ ధోబి. ఇవన్నీ లెక్క కాదు, అవన్నీ కథలు, అవన్నీ నిజాలు కాదు, అవి సినిమా కథలు. అంచేత కన్నెపొర వల్ల ఏమాత్రం కూడా సెక్స్కి ఇబ్బందికి రాదు. అలాగే కన్నెపొర లేకపోతే ఏమీ తెలియదు. కన్నెపొర ఉన్నా తెలియదు, లేకపోయినా తెలియదు, గుర్తుంచుకోండి. చాలామంది అమ్మాయిలకి మొదటి కలయిక భయంగా ఉంటుంది. ఇంత 5 అంగుళాలు 6 అంగుళాలు అంగం ఉండి ఇంతలా మందంగానేమో పురుషాంగం ఉంటే, అమ్మో ఇంత లోపలిది నా దాంట్లో దూరడమే, నా వేరు చిటికడమే కష్టం అనుకుంటానే, ఇంతలా దూరుతుందా, ఏమైపోతాను నేను అనుకుంటాను. అంటే చూడగానే పని అయిపోతుంది అంతే. ఆటోమేటిక్గా వాళ్ళు ఒక ఆ అమాయపుకు ఆడపిల్లలు భయం కలుగుతుంది. ఆ భయం వల్ల బీసిపోతుంది, అంచేది అంతకనికేం లేదు. కాదు తహతహ ఉంది, కావాలి సెక్స్ కావాలి మొదలెక్క లేక అనుభూతి పొందాలని ఉంటే అప్పుడు అంటే కన్నెపొర గురించి ఉన్న అనుభవం అన్నీ కూడా అంచేది ముందు ఒకవేళ తెలియ జాతపడడానికి ఇలాంటి వాళ్ళ కోసం, ఈ అనవసరం భయపడే వాళ్ళ కోసం ఫారిన్ కంట్రీస్లో ఆర్టిఫిషియల్ హైమన్స్ అన్నీ తయారయ్యాయి. అవి ఏం చేస్తాయంటే అవి జస్ట్ సెక్స్ చేసే ముందు ఆ యోని రంధ్రం దగ్గర ఆ తీసుకెళ్ళి కాగితం అంటించేసుకోవడం. ఒక కాగితం ఉంటుంది, పల్సని కాగితం, కన్నెపొరలో ఒక కలసని కాగితం. వీడు పురుషం వీళ్ళు పట్టుకొని ఆ కాగితం చిరిగి కాగితం నుంచి ఎర్రటికి
రక్తం లాంటి రక్తం రంగు లాంటి ద్రవం నీకు అక్కడ ఉండండి యోనిలో ద్రవంతో కలిసి, అలాగే ఈ లైబమైన పైన యోని పెదవులు ఉంటాయి, అక్కడ కొంత ద్రవం ఊరుతుంది, ఆ ద్రవంతో కలిసి రక్తంలాగా ఎర్రగా బయటకు వస్తుంది. కానీ రక్తం కదా ఇది, ఒక కృత్రిమమైన రక్తం, కృత్రిమైన రక్తం ఆ కాగితంలో ఉంటుంది. అది తగిలిన పుట్టుకు దిగిపోతుంది, పేరు రక్తం కాదు. ఈ పురుషాంగం కూడా ఉంటుంది. అబ్బా ఆహా ఈ అమ్మాయి అంత కన్యపర ఫుల్గా ఉంది, నాకు మొత్తం జరిగిపోయింది, నాకు ఇట్టే అయిపోయింది, మా కన్యతో కానీ సంభవం చేస్తూ ఉంటే ఆ అమ్మాయికి ఎప్పుడు అయిపోయింది. ఇలాంటి వాళ్ళ కోసం ఆర్టిఫిషియల్ హైమన్ అని ఇప్పుడు పార్న్ కంట్రీస్ తెగ ఉన్నాయి. వాళ్ళ వీధికి అక్కడ నిజంగా ఈ జగా చేయడం కోసం కాదు, అదొక ఫ్యాన్సీ, వాళ్ళు సరదా వాళ్ళకి. వాళ్ళకి తెలుసు, అబ్బాయికి తెలుసు అమ్మాయికి తెలుసు, ఇద్దరికి ఇలా బయట తిరిగామని. అమ్మాయి కూడా పెళ్లి కాకముందు సంబంధాలను అబ్బాయికి తెలుసు, ఈ అబ్బాయి కూడా పెళ్లి కాకముందు వీడికొన్న అమ్మాయికి తెలుసు. కానీ ఫన్ అన్నమాట వాళ్ళకి. ఆ రంగా రక్తం కారించిన, అబ్బా ఏ మగాడోయా నువ్వు, నాకు రక్తం కార్పించావు అంటుంది అది. ఆహా చూసావా నా తడాకని వీడు అంటాడు. అంతేగాని అది ఊరికే ఫన్ కోసం తప్ప నిజంగా కాదు. ఆర్టిఫిషియల్ హైమన్ ఒకటే, అది ఎటువంటి బ్రేక్ కన్నెపర బ్రేక్ కాకపోతే ఏదో వస్తుంది, రక్తం కాకపోతే ఏదో వివాహం బ్రేక్ అయిపోతుందా అంటే వివాహం బ్రేక్ అవ్వదు. కావాల్సింది అనుబంధం, ఆప్యాయత, అనుభవం, అది మీద కావాల్సిన అంతే తప్ప ఇంకోటి కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.